ఎవ్రీవన్, ఇదైతే గోబీ మంచూరియా 65 టేస్ట్ అంటే పప్పులలోకి నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను, మా అత్తమ్మ చేశారు. దీంట్లోకి అయితే కాలీఫ్లవర్ తీసుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి, కొత్తిమీర తీసుకోవాలి. ముందుగా అయితే కాలీఫ్లవర్ని వేడి వాటర్లో వేసి తీయాలి. అదేవిధంగా మరొక బౌల్లో మైదా పిండి తీసుకోవాలి. అంటే కాలీఫ్లవర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు మైదా పిండి తీసుకోవాలి. ముందుగానే నూనె స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఫస్ట్ మైదా పిండి తీసుకున్నాము. దీంట్లోనే కొద్దిగా సరిపడంత కారం తీసుకోవాలి. కారం అంటే ఎక్కువ అంటే నార్మల్గా ఉండాలి కారం దీంట్లోకి. అదేవిధంగా దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కొంచెం చూసేసుకోండి, ఎక్కువ అవ్వద్దు. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్ కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్, పైనుంచి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసాము కొద్దిగా, ఒక చిన్న స్పూన్లో. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి చాలా వాటర్ పోసేది, ఎందుకంటే మొత్తం పల్చగా అయిపోతుంది. దీన్ని కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు కదా చిక్కగా రావాలి దాని కన్సిస్టెన్సీ అనేది. సో పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. మనం పిండిలు ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే అంతా ప్రిపేర్ అయ్యాక కూడా దానిపైన అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న దాంట్లో ఇలా కాలీఫ్లవర్ వేసి దాన్ని ఇలా మొత్తం ముంచి డిప్ చేసి ఆయిల్లో వదులుకోవాలి ఒక్కొక్కటిగా. గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడైతే ఒక్కొక్కటిగా వదులుకోవాలి. పిండి అనేది కాలీఫ్లవర్ మొత్తానికి కూడా పట్టాలి. ఇక్కడైతే కాలీఫ్లవర్ అన్నిటికి పట్టింది కదా, సిమ్లో పెట్టి వాటి కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే కాలీఫ్లవర్ అనేది ఫ్రై అవుతుంది, తిప్పుతూ ఉండాలన్నమాట. ఒకే సైడ్ పెట్టేస్తే అవి మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తిప్పుతూ మంచి కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. ఈరోజైతే పుంటికూర పప్పు చేసుకున్నాం. గోంగూర పప్పు అంచులోకి మా అత్తమ్మ ఇవి ప్రిపేర్ చేశారు. డెఫినెట్గా కాలీఫ్లవర్ తెస్తే మంచూరియానో లేకపోతే ఇలా గోబీ 65 ఏదో ఒక వెరైటీ డిష్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇంతే అంటే చాలా సింపుల్గా ఆ పిండిలో కాలీఫ్లవర్ని డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నార్మల్గా తీసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మొత్తం కూడా వీడియోలో ఉంది కదా. అదేవిధంగా మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంతమంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మా వీడియో షేర్ అవుతుంది అన్నమాట, ఒకరి నుంచి ఒకరి వరకు. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఇదంతా మనకు ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంటే నార్మల్గా కాలీఫ్లవర్ చేస్తే కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది తినకపోతుండొచ్చు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పప్పులో కంచులోకి పెట్టుకుంటే ఇష్టంగా తింటారు అనమాట. పిల్లలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని పైన నుంచి వేసుకోవాలి. సో ఆయిల్లో ఇవి కూడా ఫ్రై చేసుకొని వాటి పైన నుంచి వేసుకోవాలి. చూస్తుంటే లుక్ మాత్రం సేమ్ చికెన్ పకోడీ లాగా అనిపిస్తుంది, కానీ కాదండి. గోబీ మంచూరియా 65 చూడండి, సేమ్ చికెన్ పకోడాలానే అనిపిస్తుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.